ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మత్తి వర్తతే. పై శ్లోకములో చెప్పబడినట్టు అంతకుముందు జన్మలో యోగాభ్యాసము చేసి పూర్తి కాకముందే మధ్యలో మరణించిన యోగి తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగము యొక్క బలము చేత మరుజన్మలో కూడా అతని ప్రమేయం ఏమీ లేకుండానే యోగాభ్యాసం వైపుకు లాగబడుతున్నాడు. ఇది అంతా అతని పూర్వజన్మ సంస్కారం వలన జరుగుతూ ఉంది. ఇక్కడ మరొక సందేహం కూడా సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. అదేమిటంటే, శ్రీమంతుల ఇంట్లో పుడితే అతనికి ఉన్న ధనబలము, అతని స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అతనిని చెడు అలవాట్ల వైపు లాగుతుంది కదా. మరి అతనికి యోగాభ్యాసం చేయటానికి ఎలా వీలు కుదురుతుంది అని ప్రతివాడికి సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ ఇచ్చిన సమాధానమే ఈ శ్లోకం. పూర్వజన్మలో యోగాభ్యాసం చేసి అది పూర్తి కాకుండానే మరణించిన యోగి మరుజన్మలో శ్రీమంతులు, ఆచారవంతులైన వారి గృహాల్లో పుడతారు అని చెప్పారు కదా. అతనికి ఉన్న ధనము, పరిసరాలు, అతని చెడు అలవాట్లు ఈ యోగభ్రష్టుడు వాటి వంక చూడడు. ఆధ్యాత్మికత వైపే మొగ్గు చూపుతాడు. అతని పూర్వజన్మ సంస్కార బలం అటువంటిది కాబట్టి మనం ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది మనకు తరువాతి జన్మలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పాపం చేసినా అది మరుజన్మలో కార్యములు వంకలాగుతూనే ఉంటాయి. పుణ్యకార్యాలు, ధ్యానము మంచి బుద్ధిని కలిగిస్తే, పాప పనులు పాప బుద్ధిని కలిగిస్తాయి. ఇప్పటికీ మనం అక్కడక్కడ చూస్తుంటాము. ముమ్మిడి వరం బాలయోగి, రమణ మహర్షి, కంచి పరమాచార్య, త్యాగరాజు మొదలగు వారు, ఇంకా మనకు తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ ముందు జన్మలో ఆధ్యాత్మికతలో మునిగి తేలిన వారు కాబట్టి మరుజన్మలో కూడా వారు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక బుద్ధి కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత వైపుకే లాగబడతారు. వారిని ప్రాపంచిక విషయాలకు ప్రలోభ పెట్టలేవు. అంటే ముందు జన్మలో యోగాభ్యాసం, ఆధ్యాత్మిక పెంపొందించుకున్నవాడు మరుజన్మలో కూడా ఆ వైపుకు బలవంతంగానైనా లాగబడతాడు. 2వ పాదంలో అటువంటి యోగి ఎటువంటి గతులు పొందుతాడో వివరిస్తున్నారు పరమాత్మ. అటువంటి జిజ్ఞాసువు తిరిగి వేదములు, శాస్త్రములు, వాటిలో ఉన్న కర్మకాండల వంక చూడకుండా కేవలం పరమాత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతడు పూర్వజన్మలో ఈ కర్మకాండల స్థితిని దాటి నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే స్థితికి చేరుకున్నాడు. కానీ కాలం తీరటం వలన మరణించాడు. మరుజన్మలో అతడు చెడు అలవాట్ల వైపు లాగబడకుండా మరలా కర్మకాండల వైపు, ప్రాపంచిక సుఖముల వంక పరుగెత్తకుండా ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు. పరమ సుఖమును, శాంతిని పొందుతాడు. తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు. అటువంటి వాడికి మరు జన్మ ఉండదు. 45వ శ్లోకం. ప్రయత్నాద్యుతమానస్తు యోగి సంశుద్ధ కల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. ఈ ప్రకారంగా ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించేవాడు తన పాపములను పోగొట్టుకుంటాడు, పరిశుద్ధుడు అవుతాడు.
తన పూర్వజన్మలో చేసిన యోగాభ్యాసము వలన కలిగిన సంస్కారములతో అతడి యోగము సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు. తన పూర్వజన్మలలో పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా యోగమును అభ్యసించి సిద్ధి పొందకుండానే దేహమును విడిచిపెట్టిన యోగి మరుజన్మలో సకల పాపముల నుంచి విముక్తి పొంది పరిశుద్ధ మనస్కుడై శుద్ధ సత్వగుణ సంపన్నుడై నిరంతర అభ్యాసముతో యోగ సిద్ధిని పొందుతాడు. తరువాత మోక్షమును పొందుతాడు. కాబట్టి యోగ సిద్ధిని పొందటానికి 3 ముఖ్య లక్షణములు కలిగి ఉండాలి. 1 ప్రయత్నము పట్టుదల, 2 అనేక జన్మలలో చేసిన అభ్యాసము, 3 చేసిన పాపములు పోగొట్టుకోవటం, కొత్త పాపాలు చేయకపోవటం. కాబట్టి ఏ కార్యము తలపెట్టినా దానికి పట్టుదల దృఢ సంకల్పము అత్యవసరం. ఈ 2 అంటే సాధారణమైన పనులే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. పట్టుదల ప్రయత్నం లేనివాడు ఏ కార్యం చెయ్యలేడు. ఈ పట్టుదల ప్రయత్నం పూర్వజన్మలలో చేసిన అభ్యాసం వలన కలుగుతుంది. మోక్షం పొందాలంటే కోరిక, దాని మీద ఇష్టము కలుగుతాయి. అటువంటి యోగి మరు జన్మలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఆధ్యాత్మికత వైపు మళ్ళుతాడు. నేరుగా యోగాభ్యాసము చేస్తాడు. ఇదంతా విన్న తర్వాత మోక్షం కావాలంటే మరుజన్మలు ఎత్తాలో అని సందేహం రావచ్చు. పట్టుదల, ప్రయత్నము, అభ్యాసం ఇవి చక్కగా ఉంటే 1-2 జన్మలలోనే మోక్ష స్థితిని పొందవచ్చు. దీనికన్నా ముందు ఇంతవరకు మనం తెలుసో తెలియకో చేసిన పాపములను పోగొట్టుకోవాలి. ఇది ధ్యానము, నిష్కామ కర్మలు, భక్తి వీటి వలన సాధ్యం అవుతుంది. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. ఇదంతా చేస్తే వచ్చే ఫలితము పరాంగతిం అని అన్నాడు పరమాత్మ. అంటే పరమగతి అంటే తిరిగి రాని స్థితి, పునర్జన్మలేని స్థితి, జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి, బ్రహ్మానుభూతి. ఇవి అన్నీ పరమగతులే. వాటి కోసం మనం నిరంతరం ప్రయత్నించాలి. హరే కృష్ణ.